మేడారం మహాజాతరలో రేపు మొదటి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మహబూబాబాద్ జిల్లా పూనుగొండ్ల నుండి మేడారం బయలుదేరాడు పగిడిద్దరాజు. ఉదయం పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పెనుక వంశీయులు. పూనుగొండ్ల గ్రామంలో డోలీలు వాయిద్యాలతో శివసత్తులతో పగిడిద్దరాజు శోభాయాత్ర వైభవంగా జరిగింది. శోభాయాత్రలో శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. పగిడిద్దరాజు శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు దేవాదాయ శాఖ అధికారులు, పెనుక వంశీయులు, పూనుగొండ్ల గ్రామస్తులు. ఇక మంత్రి సీతక్క పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత శోభాయాత్రలో పాల్గొన్నారు. కొన్ని మంచి ముచ్చట్లు మీలు కలిపి రేపటి నుంచి మేడారం మహాజాతర మొదలవుతుందని చెప్పారు మంత్రి సీతక్క. ఇప్పటికే మేడారానికి 70 లక్షల మందికి పైగా భక్తులు హాజరయ్యారని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. రేపటి నుంచి జరిగే మహామేడారం కుంభమేళాకు 2 కోట్ల మంది భక్తులు వస్తారని చెప్పారు. భక్తులు ఓపికతో వచ్చి మొక్కులు చెల్లించుకోవాలని సూచించారు మంత్రి. చేతులెత్తి మొక్కుతున్నామని భక్తులు ఓపికతో ఉండి జాతరను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. మేము మేడారం అండి ఇక్కడ గుడి దగ్గర పూజ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ చేసుకుంటాం, ఇండ్లు అలుపుకుంటాం, గోడలు అలుపుకుంటాం, అన్నీ శుభ్రం చేసుకొని దేవుని తీసుకొని పోతాం. మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణమోహన్, పగిడిద్దరాజు గద్దెలపైకి ఎప్పుడు చేరుకుంటారు? ప్రస్తుతం అయితే కొత్తగూడ మండలం, మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పునుగొండ్ల నుండి మేడారంకు పగిడిద్దరాజు బయలుదేరారు. అయితే పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి వెనుక వంశీయులంతా కూడా ప్రత్యేక పూజలు అవన్నీ కూడా నిర్వహించారు. తర్వాత అక్కడి నుంచి మేళ తాళాల మధ్య ఆ వంశానికి సంబంధించినటువంటి పూజారులు, అదేవిధంగా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆడబిడ్డలు, మిగతా వాళ్ళ బంధుగణం అంతా కూడా అక్కడి నుంచి బయలుదేరారు. మొత్తం అటవీ మార్గంగా వీళ్ళంతా కూడా బయలుదేరి మేడారంకు చేరుకుంటారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఆదివాసీ సంప్రదాయాలతోటి నిండి ఉంటుంది. సేమ్ టైంలో వాళ్ళంతా కూడా నియమ నిష్టలతోటి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురావడానికి, మేడారం తీసుకురావడానికి బయలుదేరుతారు. అయితే ఈ క్రమంలో వాళ్ళంతా కూడా నిష్టతోటి ఉండడంతో పాటు మొత్తం కాలినడకనే వాళ్ళంతా కూడా మేడారంకు చేరుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మొత్తం కూడా వాళ్ళు బయలుదేరిన తర్వాత రేపు ఉదయం వరకు కూడా పసల సమీపంలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చేరుకుంటారు. అక్కడ విడిది చేస్తారు. అది ఇక్కడికి వచ్చిన తర్వాత పగిడిద్దరాజు సంబంధించిన వివాహం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా రేపు మధ్యాహ్నం వరకు కూడా అక్కడ విడిది ఉంటుంది. అక్కడ వాళ్ళు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఆ తర్వాత లంచ్ కు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా చేసుకుంటారు. అదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ తిరిగి పసర మీదుగా కన్నెపల్లి అక్కడి నుంచి మేడారంకు బయలుదేరుతారు. అక్కడ జంపనవాగు సమీపం వచ్చిన తర్వాత ఎదుర్కోళ్ళు అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ ఎదుర్కోల కార్యక్రమం అంతా కూడా నిర్వహించిన తర్వాత తిరిగి వాళ్ళంతా కూడా
మొదట ఇటు సమ్మక్క, సార్లమ్మ, అదేవిధంగా పగిడిద్రాజు, గోవిందరాజులకు సంబంధించినటువంటి పూజారులంతా కూడా చేరుకోవడం, అక్కడ ఎదుర్కోలకు సంబంధించినటువంటి కార్యక్రమం, తర్వాత వాళ్ళంతా కూడా వచ్చి గద్దెల దగ్గర శుభ్రం చేసుకోవడం, కొన్ని రకాల పూజా కార్యక్రమాలు, వాళ్ళకి సంబంధించిన ఆంధ్రిక పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ సమ్మక్కకు సంబంధించినటువంటి పూజారులు కూడా కన్నెపల్లికి వెళ్తూ కన్నెపల్లిలో అమ్మవారికి సంబంధించినటువంటి తీర్థసార ఇవ్వడం, తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి ఆగమనానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇవంతా కూడా ప్రక్రియ ఉంటుంది. అదంతా పూర్తయిన తర్వాత అక్కడి నుంచి కన్నపల్లి నుంచి ఇటు సారలమ్మ కూడా బయలుదేరుతుంది. అదేవిధంగా గోవిందరాజు సంబంధించినటువంటి ఇది కూడా కొండాయి నుంచి, ఏటూరు నగరంలో కొండాయి నుంచి అటు గోవిందరాజులు కూడా బయలుదేరుతారు. మొత్తంగా ఈ ముగ్గురు దేవతలు కూడా రేపు రాత్రికి మేడారంలో ఉన్నటువంటి గద్దెలపైకి చేరుకుంటారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడ పునుగొండలకు సంబంధించినటువంటి గుడిలో పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి ఆలయంలో ప్రత్యేక పూజలంతా కూడా పినక వంశీయులు చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధించి కూడా మంత్రి సీతక్క పాల్గొన్నారు.